బాంధవుడుగా తన వంతు ఆర్థిక సహాయాన్ని అందించే తెలంగాణ రాష్ట్ర సిడిసి చైర్మన్ ఈ రామయ్య ఈ రోజు పోస్ట్పోన్ కావడం జరిగింది. ఇప్పుడు విద్యార్థుల యొక్క వారి యొక్క క్వశ్చన్స్ అనే కాదు కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాలకు మేడం గారు తన యొక్క జీవితం యొక్క అనుభవాలు కానీ తర్వాత తన యొక్క రాజకీయ జీవితంలో ఎదురైనటువంటి సవాళ్లను వారికి యొక్క సమాధానం ద్వారా వారికి స్ఫూర్తి నింపాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా కళాశాల యొక్క తెలుగు శాస్త్ర మేడం అట్లా మీ చేతుల మీదుగా ఆ యొక్క జ్ఞాపికను ఓపెన్ చేయవలసి కోరుతున్నాను. మీరందరూ పోండమ్మా, అందరు జరిగేసే వేరే ఉండాలి. అదే మరి అనుకోకుండా వాళ్ళ నాన్న జైల్లో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ ఉంది. అసలు ఎంత సపోర్ట్ అంటే పైసలు ఇచ్చినా మనం ఎంత ప్రేమతో చూసినా చూడలేమో, కానీ ఆ రోజుల్లో మా పాప 14 రోజులు జైల్లో ఉంటే 24 గంటలు కూడా నిద్ర పోలేదు. అసలు నిద్ర అంటే తెలియదు 14 రోజులు. కాబట్టి అది ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు. అన్ని రకాలుగా సమాజంలో నిందలేసారు, ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలైన ఆయన మనోధైర్యంతో ఈ రోజు వరకు కూడా స్టేజ్. కాబట్టి ఆ మనోధైర్యంతో ఈరోజు సినిమా కూడా తీయాలి, నాలో ఉన్న బాధను కూడా 10 మంది పంచాలి, అందరికి కూడా అది ఒక యూస్ఫుల్ కావాలి. ధైర్యం ఎప్పుడు వస్తుంది, ధైర్యం ఎట్లా తెచ్చుకోవాలంటే ఆ సినిమా చూస్తే మీ అందరికి తెలుస్తుంది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడద్దు, అధైర్యపడకుండా జీవితంలో ముందుకెళ్ళాలని ఆ సినిమాలో ముగింపు ఉంటుందని నేను అనుకుంటా. మొత్తం సినిమా తెలియదు, ముగింపు నేను అదే అనుకుంటా. అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకెళ్ళాలి ప్రతి ఒక్కరని ఆ సినిమాలో ఉన్న ముఖ్య సారాంశం. 19 years రన్నింగ్ అవుతుంది పొలిటికల్గా వచ్చి. ఏ ఒక్క రోజు సండే రోజు కూడా కలిసి ఉండము. నువ్వు రాజీనామా చేయు అంటే రాజీనామా చేసిన రాజకీయానికి వచ్చింది. ఎలా ఓవర్కమ్ చేసే ఆ మూమెంట్ని మీరు ఎలా తీసుకుంటారు చెప్పండి. ఓటమి, ఓసారి ఓడుతాం, ఒకసారి గెలుస్తాం. దాన్ని పెద్ద ఇదిగా తీసుకునే అవసరం లేదు. రాజకీయము అనేది ఏంటంటే ప్రజాసేవ కోసం వస్తున్నామనే రాజకీయం, కానీ రాజకీయంగా ఓడిపోతే అయ్యో కోల్పోయినామనేది బాధ కాదట. ఓటమి ఉన్నా గెలిచిన ప్రజల కోసమే చేసే అంకిత భావం. కాబట్టి మాకు ఓటమి గెలుపు 2 కూడా సమానమే.